అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం విజయవాడలో కొంతమందికి అంటే రోడ్డు పక్కన పడుకుంటారు కదా, బిచ్చగాళ్ళు ఉంటారు కదా, అడుక్కునేవాళ్ళు లేక అట్టాగు చలికాలం అందుకని దుప్పట్లు పంచిపెడితే బాగుంటుంది వాళ్ళకి అనిపించింది. కొన్ని దుప్పట్లు పంపించాను. ఆ పడుకునే వాళ్ళకి తెలిసిన వాళ్ళు అక్కడ పంచిపెట్టారు. రాత్రిపూట 9:30 10 గంటలకు వెళ్ళి రోడ్డు పక్కన పడుకునే వాళ్ళకి కప్పేసి వచ్చారు. దీంట్లో నా గ్రూప్లో ఉండే ప్రతి పిల్లలకి బాగా ఉంది. ఎందుకు ప్రతిసారి ఇలా చెప్తున్నాను అంటే, డొనేషన్స్ ఇస్తాము అని అడుగుతున్నారు, డొనేషన్స్ తీసుకుంటారా అని అడుగుతున్నారు. అందుకు డొనేషన్స్ తీసుకుని చేస్తున్నానేమో అని కొంతమందిలో ఉండే భావన పోగొట్టడానికే నేను ఇలా చెబుతున్నాను. నా గ్రూప్లో ఉండే పిల్లలు ప్రతి ఒక్కళ్ళు బయటికి వెళ్లకుండా నాకే ఆర్డర్ ఇవ్వటం వలన ఆ వచ్చిన మనీతోనే నేను ఇలా చేస్తున్నాను. సైకిల్స్ అనేదే నాది మెయిన్ కాన్సెప్ట్. కానీ చలికాలం కదా, ఇప్పుడు బిజినెస్ డల్గా ఉంది. ప్రతి సైకిల్ కంటే ట్రై సైకిల్కి దగ్గర ట్రాన్స్పోర్ట్తో కలిపి 9,000 అవుతుంది. వీల్ చైర్లు చాలా తక్కువ రిక్వెస్ట్లు ఉన్నాయి. వీల్ చైర్స్ అంటేనేమో 6-5 దాకా అవుతుంది. అందుకు డబ్బులు సమకూరాలి. దుప్పట్లు చలికాలం కదా, చాలా కష్టం పడుకోవటం ఈ చలిలో. అందుకు కొంచెం అది కూడా చేద్దాము అనిపించింది. ఇంకా స్కూల్లో పిల్లలకు కూడా పెన్సిల్స్, పెన్ను అడిగారు. నెక్స్ట్ చూద్దాం అనుకుంటున్నాను. దుప్పట్లు పంచిపెట్టడం జరిగింది. దీనిలో నేను ఆన్లైన్ శారీస్ బిజినెస్లో చేసే దాంట్లో వచ్చిన ప్రాఫిట్ మనీతోనే ఇలా చేస్తున్నాను. అందుకు నా గ్రూప్లో ఉండే ప్రతి పిల్లలకి దీనిలో బాగా ఉంది. అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. అక్కడ పంచిపెట్టిన వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు చెబుతున్నాను. ఆ భగవంతుడు యూనివర్సల్ నాకు సపోర్టుగా ఉండి పిల్లలందరూ సపోర్టుగా ఉండటం వలన నేను ఇలా చేయగలుగుతున్నాను. ఇంకా ముందుకెళ్ళాలి, కొంచెం డెవలప్ చేసుకోవాలి అని చూస్తున్నాను. అది కూడా యూనివర్సల్లే నాకు చెయ్యాలి. పిల్లలందరూ తెలిసిన వాళ్ళకు కూడా చెప్తున్నారు, తప్పకుండా మనకు వచ్చిన ప్రతి రిక్వెస్ట్ని చేస్తాము అనే నమ్మకంతో ఉంటాను. థ్యాంక్ యూ. వీడియో షేర్ చేయండి. ఒకరికి మనం చేయందిచ్చే అవకాశం మనకి కలుగుతుంది. ఈ రోజున వాళ్ళందరికీ దుప్పట్లు చలి నుంచి కాపాడే అవకాశం మనందరికీ దొరికింది. అందుకు మనం చాలా అదృష్టవంతులం. ఉంటాను. థ్యాంక్ యూ. రాధమ్మ గారు ఇచ్చిన దుప్పట్లని పంచుతున్నాం. ఆల్రెడీ పడుకున్నారు పాపం, వాళ్ళకి దుప్పట్లు లేవు. అట్లాంటి చూసి రాధమ్మ గారు ఇట్లాంటివన్నీ చూసి రాధమ్మ గారి దుప్పట్లు పంపించారు. వాళ్ళ కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండాలని, మంచి ఆరోగ్యాలుగా ఉండాలని మనసారా కోరుకుంటూ దుప్పట్లు వాళ్ళకి కప్పుతున్నాం. రాధమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాధమ్మ గారు హైదరాబాద్ నుంచి విజయవాడ దుప్పట్లు పంపించున్నారు. అయితే నిస్తాయ స్థితిలో ఉన్న అనాథులకి ఎంతోమంది నైట్ పడుకుంటున్నారు ఫుట్పాత్ల మీద, వాళ్ళ కప్పుకోవడానికి దుప్పట్లు ఉండట్లేదు. రాధమ్మ గారు అవన్నీ చూసి ఆమె ఈ దుప్పట్లని పంచమని హైదరాబాద్ నుంచి పంపించారు. ఇప్పుడు మేము ఈ దుప్పట్లు పంచుతున్నాం. ఆమెకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.